బాణుడి ఉగ్రరూపానికి పాలమూరులో ఎండలు తీవ్ర రూపం దాల్చుతున్నాయి. రోడ్లన్నీ నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. ఎండ తీవ్రతకు బెంబేలెత్తిపోతున్నారు. దీంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఉష్ణోగ్రతలు తారాస్థాయికి చేరడంతో జనం అవస్థలు పడుతున్నారు. మహబూబ్ నగర్ లో ఎండల తీవ్రతపై మరింత సమాచారం బాలకృష్ణ అందిస్తారు. పాలమూరులో ఎండలు మండిపోతున్నాయి. రోజురోజుకి ఉష్ణోగ్రతలో క్రమంగా పెరుగుదల కనిపిస్తుంది. జనం ఇళ్ల నుంచి బయటికి రావాలంటేనే ఇబ్బందులు పడుతున్నారు. మిట్ట మధ్యాహ్నం అయితే 40 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తుంది. ఈసారి మాత్రం అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఉదయం పూట 8 గంటల నుంచే ఈ ప్రభావం మొదలవుతుంది. రాత్రి దాటిన కొద్దీ ఇంకా ఉష్ణోగ్రతల్లో ఏలాంటి మార్పు లేకుండా ఉక్కపోత ఎండవేయడం అనేది స్పష్టంగా కనిపిస్తుంది. సో కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఈసారి ఎండలు ఎట్లున్నాయన్నా? ఎండలు బాగుండే సార్. ఈసారి ఫుల్ ఉండే సార్ ఎండలు. ఏ ఊరు నుంచి వచ్చారు? ఏం పని మీద వచ్చారు? హాస్టల్ కాడికి వచ్చినాం సార్. ఆయనకి మాట్లాడారు. పోయినసారి ఎట్లుండేనా? లేకుండే సార్, ఈసారి ఎక్కువ ఉండే. ఈసారి ఎక్కువ ఉండే సార్. ఎట్లున్నాయి ఎండలు? దండిగా ఉన్నాయి, బాగా ఎక్కువ ఉన్నాయి. ఉష్ణోగ్రతలు కూడా ఎక్కువ అవుతాయి. ఉదయం ఎట్లుంటుంది, సాయంత్రం ఎట్లుంటుంది? ఏమైనా తేడా ఉంటుందా? మధ్యాహ్నం ఎక్కువ అవుతుంది, బాగా ఎక్కువ ఉంటుంది. ఎక్కడ నుంచి? కొస్గి నుంచి వచ్చి. కొస్గి నుంచి. ఊళ్ళో ఏమైనా తేడా అనిపిస్తుందా? తేడా అనిపిస్తుంది. పోయినసారికి ఈసారికి చాలా. కరెంట్ లేకపోతే ఒక 10 నిమిషాలు కరెంట్ లేకపోతే పరిస్థితుల్లో ఉండలేరు. ఎట్లుందన్నా ఎండలు ఎట్లున్నాయి? పోయినసారి అయితే వర్షాలు తొందరగా వచ్చాయి, చాలా విపరీతంగా ఉన్నాయి. 10:30 అయిందంటే ఎండలు చూడ విపరీతంగా అవుతుంది. పూరా బట్టలు తడిచిపోతున్నాయి ఇంట్లో. కరెంట్ లేకపోతే మాత్రం అందరం చెట్ల కిందకి ఉరకాలతో వస్తుంది. చాలా విపరీతంగా ఉంది. ఎండలు చాలా మండిపోతున్నాయి. వానాకాలం తొందరగా వస్తేనే బాగుంటుంది దేవుని పుణ్యాన. ఇది పరిస్థితి. మరి ఇళ్ళకి వెళ్ళి బయటికి వెళ్ళడం కష్టం. కూలర్గా ఆశపడరు, చెట్ల కింద కోరు. ఇక ఎండలు మాత్రం మరీ ఘోరంగా ఉన్నాయి. ఇది పరిస్థితి. ఏప్రిల్ మే ఇట్లా లేకుండే, అది తొందరగా వర్షాలు రావడానికి వాతావరణం కూల్ అయిపోయింది. ఇప్పుడైతే మరీ ఘోరం అయిపోతుంది. మరి ఏమో మేల వచ్చే నెలలో ఏముందో తెలియదు. బహుశా అట్లా ఆ విధంగా ఉంది కాబట్టి చాలా చెప్పలేము. భగవంతుడు ఏం చేస్తాడో తెలియదు. ఎండలు అయితే మండిపోతున్నాయి. ఇది గ్యారంటీ. ఇంకా 10:30, 9:30 ఎండలు స్టార్ట్. ఇక 9:30 దాటిందంటే 10 అయిందంటే కథ ఇంకా మొత్తం బట్టలంతా తడిచిపోతాయి. అది మరీ ఘోరం ఉంది. ఇప్పుడైతే మరి ఎవరు బయటికి వెళ్ళడం కష్టం. పెళ్ళిళ్ళకి కూడా శుభకార్యాలకు వెళ్ళడం కూడా భయపడుతుంది. ఆటో వాళ్ళు కూడా డిమాండ్ చేస్తారు. ఆడుకో దగ్గర వాళ్ళనగా 30 ఇస్తా, 10 ఇస్తా, 50 ఇస్తా, ఇట్లా డిమాండ్ చేస్తుంది. ఈ ఎండ విపరీతం భయపడి పబ్లిక్ అట్లా ఉన్నారు కాబట్టి ఈ ఎండ నుంచి భయపడి కనిపించారు. చాలా కష్టం. ఇప్పుడు కరెంట్ పోయిందంటే మరీ ఇంకా ఘోరం. పూరా ఇంకా గాలి లేక పరిశాన్ మంది. ఎండ అయితే చాలా ఘోరంగా విపరీతంగా ఉంది. ఈ వడదెబ్బ కూడా మనుషులు చనిపోతున్నారు. ముసలి వాళ్ళు ఇట్లా చిన్నపిల్లలు కూడా ఎగ్దమ్ జ్వరాలు వస్తున్నాయి, హాస్పిటల్ పాలు అవుతాయి. జర ఎండకపోతే ఇంకా నాకు ఇప్పుడు ఒక విధంగా అవుతుంది. నేను మాట్లాడుతుంటే ఎండకి నడుచుకోవడం. ఇప్పుడు హాస్పిటల్స్ కానీ నడుచుకుంటే కొంచెం దిగితే ఆటో అంకులు ఎక్కించుకొచ్చిండు. దిగిన మీరు ఆగమంటున్నారు. ఆగిన ఇప్పుడు మాట్లాడుతున్నా చెవులు వేడి ఎక్కుతున్నాయి. ఇది పరిస్థితి. సో ఇది పరిస్థితి. మహబూబ్ నగర్లో అయితే మిట్ట మధ్యాహ్నం రోడ్ల మీదకి జనం రావాలంటేనే ఇబ్బందులు పడుతున్నారు. ఉష్ణతాపం అయితే క్రమక్రమంగా పెరుగుతూ వస్తుంది. వడదెబ్బ కేసులు కూడా పెరుగుతూ ఉన్నాయి. ఇంకా రోడ్ సైడు వ్యాపారం చేసే చిరు వ్యాపారుల పరిస్థితి అయితే మరింత దయనీయ పరిస్థితి. ఉదయం 8 గంటల నుంచి రాత్రి దాకా, పొద్దుముకే దాకా వాళ్ళంతా రోడ్లపైనే ఉండాల్సిన పరిస్థితి. సో అయినా సరే ఎంత ఇబ్బంది అయినా సరే వాళ్ళు మాత్రం ఉండక తప్పని పరిస్థితి. చాలా మటుకు ఈ ఎండ దాటికి వడదెబ్బకి గురవుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వ్యవసాయ కూలీలు కానీ, లేకపోతే మేస్త్రీ పని చేసే వాళ్ళు, ఇల్లు నిర్మాణానికి సంబంధించిన కూలీలు కానీ, వాళ్ళంతా కూడా చాలా దయనీయమైన పరిస్థితి కనిపిస్తుంది. సో మనకు ఏప్రిల్ మాసంలో మొదటి నుంచి కూడా ఇదే రకమైనటువంటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నప్పటికీ కూడా క్రమక్రమంలో పెరుగుదల కనిపిస్తుంది. ఏప్రిల్లోనే ఇట్లాంటి పరిస్థితి ఉంటే మేలో ఇంకా ఎండలు ముదిరిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. డాక్టర్లు అయితే సూచిస్తున్నారు కొంచెం అత్యవసరం అయితే తప్ప బయటికి రావాలని. ఇక వాతావరణ శాఖ సూచిస్తున్నటువంటి అంచనాల మేరకు అయితే ఇంకా ఉష్ణోగ్రతలు పెరుగుదల అయ్యే అవకాశం ఉంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వైద్యులు సూచిస్తున్నారు. ఇది మహబూబ్ నగర్లో ఎండల పరిస్థితి. ఫోటో స్టూడియో.